మరి అటువంటిప్పుడు ఆయన ఆయన ఆరోపించినప్పుడు ఎంక్వైరీ చేయమనండి. ఆయన 36 హత్యలు జరిగినాయి, 10 ఏదో అరాచకాలు జరిగినాయి అని చెప్పి అంటున్నాడు ఆయన. దాని మీద మరి ఎంక్వైరీ చేయించండి, తెలుస్తుంది. 36 జరుగుతుంది, అవాస్తవం తెలుస్తుంది కదా. సార్ అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఏం చెప్తారు సార్? రద్దు చేయడం మంచిది, పూర్తిగా రద్దు చేయాలి. అది ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది పూర్తిగా రద్దు చేయాలి. కబ్జాలో ఉన్నాయని కూడా వైసీపీ వాళ్ళు అది కబ్జా చేశారు, అది మొత్తం పూర్తిగా రద్దు చేయాలి. రద్దు చేసి ఉన్నట్టే యాక్చువల్గా ఇవ్వాలి. పైగా ఇప్పుడు కొండ ప్రాంతాల్లో ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా ఉన్న ఇళ్ల వాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. అదేవిధంగా గ్రామాల్లోనేమో 3 సెంట్లు స్థలం ఇస్తున్నారు, పట్టణాల్లోనేమో 2.5 సెంట్లు స్థలం ఇస్తానని చెప్పి చంద్రబాబు మాట ఇచ్చారు. దాని మీద ఎలా చూస్తారు? అది కరెక్ట్గానే ఇచ్చారండి మాట. దాని ప్రకారంగా చేయమనండి. ఆయన ఇచ్చిన దానికి ఇప్పుడు సరిపోతుంది. ఆయన ఏటైతే వాగ్దానం చేశాడో అంతవరకు కట్టుకోవడానికి సరిపోతుంది. ప్రజావేదిక కూల్చడంతోనే వైసీపీ పతనం మొదలైందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం? దానికి దీనికి సంబంధం లేదు. ప్రజావేదిక కూల్చినప్పుడు ఆ శిథిరాలు కూడా తీసేయకుండా అలాగే పెట్టుకోవడంలో ముఖ్య ఉద్దేశం ఏంటి? దానికి దీనికి సంబంధమే లేదు అసలు. ప్రజావేదిక స్టార్టింగ్ మొదట్లోనే కూల్చారు, ఆ తర్వాత చాలా కాలం 5 ఏళ్ళ పరిపాలన సాగింది కదా. అవును, దాని గురించి ఏమి లేదు. 5 ఏళ్లలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రంగాల్లోనూ రాష్ట్రం నష్టపోయిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఆరోపిస్తున్నారు. అవును, చాలా నిజమే. కొంతవరకు నష్టపోయారు. కేవలం ఉట్టి పథకాల మీద ఆధారపడ్డాడు కానీ క్యాపిటల్ రాజధాని గురించి కానివ్వండి, తర్వాత పోలవరం ప్రాజెక్టు గురించి కానివ్వండి, నిరుద్యోగ భృతి గురించి పట్టించుకోవాలి. ఓన్లీ పథకాల వల్లే నా గవర్నమెంట్ వస్తుంది, మళ్ళీ 150 సీట్లు వచ్చినాయి కదా, రాకపోతాయి అని చెప్పి ధీమాతో ఉన్నాడు ఆయన. ఆ ధీమా బెడిచికొట్టిన తర్వాత పోలవరం పట్టించుకోలేదు, రాజధాని క్యాపిటల్ పట్టించుకోలేదు, నిరుద్యోగ భృతి గురించి ఎంప్లాయ్మెంట్ కూడా పట్టించుకోవాలి. అంటే సంక్షేమ పథకాలు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు కదా సార్. సంక్షేమ పథకాల వల్ల ఉపయోగం లేదండి, అభివృద్ధి చూశారు ప్రజలు. అందుకనే జగన్ గారు ఓడిపోయారంటారా? అంతే, తప్పనిసరిగా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో సూపర్ 6 అని ప్రవేశపెట్టి ఉచిత ఇసుక ఇవ్వడం జరిగింది. కొద్దిగా మనం అవకాశం ఇవ్వాలి. 3 నెలలకి అయింది వచ్చిన తర్వాత కొద్దిగా అవకాశం ఇవ్వాలి. సూపర్ 6 పథకాలు ఈ నెలలో 2 అన్నా క్యాంటీన్లు, ఒకటి తర్వాత ఉచిత ఫ్రీ బస్ స్కీమ్ అమలు చేస్తా అంటున్నారు కదా. ఆ 2 అయిన తర్వాత ఇంకొక స్కీమ్కి వెళ్తారు. అట్లా వెళ్తారు సార్. ఓ పక్కనేమో రాష్ట్రంలో ఖజానా లేదు, అంతా ఖాళీ అయిపోయింది, జగన్ అప్పులు చేసి అన్నారు. ఇంకో పక్క సూపర్ 6 అంటున్నారు, అమలు పరిచే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తాయి, కొన్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కొన్ని ఉన్నాయి. ఆ స్కీమ్స్ వస్తాయి ఈయన మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి కొన్ని చేస్తాడు. ఇప్పుడు ఆల్రెడీ 15,000 కోట్లు అది అప్పుగా ఇచ్చారా, గ్రాంట్గా ఇచ్చారా అనేది రూపంలో తెలియలేదు. ఇంకా అది వచ్చినట్టయితే కంప్లీట్గా అప్పుడు ఒక క్లారిటీ వస్తుంది డెవలప్మెంట్ గురించి. అదేవిధంగా నిరుద్యోగుల సమస్య అధికంగా ఉండేది గత 5 ఏళ్లలో. ఈ 5 సంవత్సరాల్లో ఎలా ఉండబోతుంది అంటారు సార్? కొంచెం తగ్గుతుంది. ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో పెట్టి ఎవరైతే నైపుణ్యం గల అభ్యర్థులను తీసుకొని వాళ్ళ ఏ రంగాల్లో వాళ్ళ ప్రావీణ్యం ఉందో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చూపించిన ప్రయత్నం చేస్తున్నాడు ఈయన. అంటే ఈ 5 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉందంటారా? గత ప్రభుత్వం లాగా సంక్షేమానికి పరిమితం అయ్యే అవకాశం ఉందంటారా? అభివృద్ధి అయ్యే అవకాశం తప్పనిసరిగా. ముఖ్యంగా రాజధాని ప్రాంతాల్లో చూడటానికి విదేశీ నిపుణులు వచ్చారు. ఆ పాత బిల్డింగ్లన్నీ చూశారు, న్యాయమూర్తుల బిల్డింగ్లు చూశారు. ఎంతవరకు వాటర్లో ఉన్నాయి, ఎంతవరకు పనికి వస్తాయి అనేది మొత్తాన్ని చూస్తూ వస్తున్నారు. అభివృద్ధి అనేది త్వరలో మనం చూడగలుగుతాం.